నమస్కారం. ఎస్ న్యూస్ సమాహారానికి స్వాగతం. నా పేరు విశ్వనాథ్. రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రచించడం జరిగిందన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. సుల్తానాబాద్ పట్టణంలో సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పురపాలక సంఘంలోని 1-11 వార్డు పరిధిలో TUFIDC ప్యాకేజ్ నెంబర్ 3 42 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్ పనులను పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి రాయమ్మలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు మాట్లాడుతూ రానున్న రోజుల్లో సుల్తానాబాద్ పట్టణానికి అనేక నిధులు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, ఫ్యాక్స్ చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, కౌన్సిలర్లు రేవెల్లి తిరుపతి, దున్నపోతుల రాజయ్య, చింతల సునీతారాజు, మండల అధ్యక్షుడు చిలుక సతీష్, పట్టణాధ్యక్షులు అబ్బయ్యగౌడ్, నాయకులు సాయిరి పద్మ మహేందర్, లంబు రవి, గాదాసు రవి, స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీ లోకల్ కాల్స్ వచ్చిందా? తిరుపతి అన్నాను జరిగి కొద్దిగా తిరుపతి స్వామి ఒకటి మిగులుతుంది. సతీష్ సతీష్ ఇంకా జరుగుతుంది మంచిగా పడుతుంది. మహేంద్ర ఒక్క నిమిషం అంటే మా ఆయన వేదిక తర్వాత 41 లక్షలతో ఈ ప్యాకేజ్ శాస్త్రీనగర్, అదేవిధంగా ఫస్ట్ వార్డు, 2 వార్డులలో మరి రోడ్లు, అదేవిధంగా డ్రైనేజ్ నిర్మాణకు 41,21,000 నిధులను కేటాయించడం జరిగింది. మరి శాస్త్రీనగర్ వచ్చినప్పుడు మా సోదరులు మహేంద్రన్న గారు, వారితో పాటు వచ్చినటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ గారు, మాజీ సర్పంచ్ మా వైద్య పద్మ గారు, వారితో పాటు ఏంటంటే సోదరులు మహేంద్రన్న గారు కోరినట్టు మరి ఏదైతే ఇంకా 80 మీటర్ల రోడ్డు కానీ అడిషనల్ ఇంకొక రోడ్డు ఏదైతే మీరు అడుగుతూ ఉన్నారో దాన్ని కూడా తప్పకుండా రాబోయే కొద్ది రోజులనే దాన్ని కూడా ఆ రోడ్డును ప్రారంభించుకుందాం. ఈ రోడ్డును సంబంధిత డిపార్ట్మెంట్తో మాట్లాడి దీన్ని కంటిన్యూ చేసేటువంటి ఏర్పాటు చేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మరి మిగతా పనులు ఏమి ఉన్నా కూడా మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకొని మీరు ఎట్లా అంటే అట్లా చేసేటువంటి ఆలోచన చేద్దాం. దాంతోపాటు మరి ఏదైతే శాస్త్రీనగర్లో కూడా మరి ఇక్కడ కూడా సింగిల్ విండో లేకుంటే ఐకేపీ సెంటర్ ఉండి ఉంటుంది, సింగిల్ విండో సెంటర్ ఉంది. మరి ఈడ కూడా సన్నవారి ధాన్యం ఎక్కువ ఉంటుంది శాస్త్రీనగర్లో. మరి గింజ కటింగ్ కాకుండా దించడమే కాకుండా ఇవాళ రైతులకు బోనస్ కూడా మరి ప్రభుత్వం పడే విధంగా 500 రూపాయల చొప్పున అన్ని ఏర్పాట్లు చేసింది. రాబోయే రోజుల్లో ఎన్ని కిలోల రైతుకు సంబంధించి ఎంఎస్పీ అయితే అన్ని క్వింటాల అన్ని కిలోలకు మరి బోనస్ కూడా వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మడేలయ్య వార్షికోత్సవం
సందర్భంగా రజక సోదరులకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం.